సినిమా అంటే ఒక కళ, కోట్లాది రూపాయల ఖర్చు, వేలాది మంది కష్టం. కానీ ఇప్పుడు కేవలం ఒక్క క్లిక్తో సినిమా భవిష్యత్తు తలకిందులు కాబోతోందా? దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని రోడ్డు మీద కొట్టుకోవడం ఏంటి? అసలు ఈ గొడవ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా ఈజ్ డెడ్ అంటూ ఎందుకు పోస్ట్ చేశారు? వీటన్నింటి గురించి ఒక చిన్న స్పెషల్ స్టోరీ. ప్రస్తుత ప్రపంచాన్ని ఏలుతున్న పేరు ఏఐ. దీనివల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో అంతకు మించి అనర్థాలు కూడా ఉన్నాయనే చర్చ మొదలైంది. టెక్నాలజీపై పట్టున్న వారు దీనిని వినూత్నంగా వాడుతుంటే మరికొందరు మాత్రం ఏకంగా ఊహకందని పనులు చేసేస్తున్నారు. తాజాగా ఏఐ ఎక్స్పర్ట్స్ సృష్టించిన కొన్ని దృశ్యాలు చూస్తుంటే భవిష్యత్తులో నటీనటుల అవసరం, కెమెరాల హడావిడి అస్సలు ఉండదేమో అనే అనుమానం కలుగుతోంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అందులో మన టాలీవుడ్ జక్కన్న రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు వీధిలో పడి గొడవ పడుతున్నారు. ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని తీవ్రంగా వాదించుకుంటూ ఫైట్ చేసుకుంటున్నట్టు ఆ వీడియోలో ఉంది. అది కేవలం ఏఐ ద్వారా సృష్టించిన వీడియో అని తెలిసినప్పటికీ అందులో క్వాలిటీ, వారి ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే నిజంగానే జరిగిందేమో అన్నంత సహజంగా ఉన్నాయి. ఈ వీడియోను షేర్ చేస్తూ వర్మ సినిమా ఈజ్ డెడ్ అని క్యాప్షన్ ఇచ్చారు. దీని వెనుక పెద్ద అర్థమే ఉంది. ఒకప్పుడు ఒక భారీ యాక్షన్ సీన్ తీయాలంటే వందల మంది పనిచేయాలి, నెలల సమయం పట్టాలి. కానీ ఇప్పుడు ఏఐతో ఇంట్లోనే కూర్చొని కళ్ళు చెదిరే క్వాలిటీతో ఇలాంటి సీన్స్ క్రియేట్ చేసేస్తున్నారు. మరి భవిష్యత్తులో కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీయాల్సిన అవసరం ఏముంటుంది? టెక్నాలజీ ఇంతలా ఎదిగిపోతే ఇక మేకర్స్ పరిస్థితి ఏంటి అనేదే వర్మ ఆవేదన కావచ్చు. అయితే ఈ వీడియోపై సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు వస్తున్నాయి. కొందరు ఫన్నీగా వీరిద్దరి మధ్య పాస్పోర్ట్ గొడవలా ఉంది అని కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం వర్మపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వారణాసి లాంటి భారీ పాన్ వరల్డ్ మూవీ రాబోతున్న తరుణంలో ఇలాంటి అభ్యంతరకర వీడియోలను ఒక సినిమా రంగం వ్యక్తి అయ్యుండే వర్మ ఎలా ప్రోత్సహిస్తారని మండిపడుతున్నారు. ఇది అభిమానుల మనోభావాలను దెబ్బతీయడమే అని వారి వాదన. ఏది ఏమైనా ఏఐ అనేది ఒక రెండంచుల కత్తి లాంటిది. సృజనాత్మకతకు వాడుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. అదే తప్పుడు దారిలో వెళితే ఇలాంటి వివాదాలకు కారణమవుతుంది. మరి వర్మ ఈ వీడియోను అలాగే ఉంచుతారా లేదా వివాదం మొదలితే తొలగిస్తారా అనేది వేచి చూడాలి.